హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ ఆర్మీలో సైనికులు రాజీనామాలు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్తో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పెద్ద సంఖ్యలో సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు మరణించడం, పలువురు గాయపడడంతో సైనికుల్లో భయాందోళన నెలకొందని సమాచారం. భారత్ ప్రతీకార చర్యకు దిగవచ్చనే భయంతో చాలామంది సైనికులు తమ కుటుంబాల ఒత్తిడి మేరకు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సైన్యంలోని అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తి కూడా రాజీనామాలకు కారణమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. 4,500 మంది ఆర్మీ సైనికులతో పాటు 250 మంది ఆఫీసర్లు సైతం తమ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సైనికుల మనోధైర్యాన్ని పెంచేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు ఆర్థిక సంక్షోభం కారణంగా సైనికుల్లో నెలకొన్న భయాందోళనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఓవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మరోవైపు సైనికుల రాజీనామాలతో పాకిస్తాన్ ఆర్మీ సంక్షోభంలో కూరుకుపోయిందనే చెప్పాలి. ఈ పరిణామాలు దేశ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో పాకిస్తాన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లాహోర్లోని ఎయిర్పోర్ట్లో పాకిస్తాన్ ఆర్మీ విమానంలో మంటలు చెలరేగాయి. ల్యాండ్ అయిన సెకండ్లలోనే ఆర్మీ విమానం టైర్లలో మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. పాకిస్తాన్ విన్యాసాలు చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో లాహోర్ ఎయిర్పోర్ట్కు విమానాలను రద్దు చేశారు. రన్వేపై మొత్తం దగ్ధమైనట్టు సమాచారం. దీంతో రన్వేను పూర్తిగా మూసివేశారు. అయితే ఈ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఊపిరాడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్పై సంచలన నిర్ణయాలు తీసుకున్న క్రమంలో ఇలాంటి ఘటన జరగడం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగానే నిపుణులు భావిస్తున్నారు. తీసుకుంది భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. నీటిని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ ఒప్పందం ఏర్పడింది. సింధు నదీ జలాలు ఈ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు పంచుకుంటాయి. అయితే తాజాగా ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాక పాకిస్తాన్పై చర్యల్లో భాగంగా పంజాబ్లోని అటారీ వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాకిస్తానీ ప్రజలకు వీసాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పాకిస్తాన్ ప్రజలకు వీసాలు జారీ చేసేది లేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.